అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము జూలై మాసము 4వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. మేఘముల నుండి ఒక శబ్దము. లూకాసు వార్త 9వ అధ్యాయము 35వ వచనమందు, ఈయననే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఒకసారి యేసుక్రీస్తు తన శిష్యులైన పేతురు, యోహాను, యాకోబు అను మొదలగు వారిని వెంట పెట్టుకుని ప్రార్థించుటకు ఒక కొండపైకి ఎక్కి వారి ఎదుట రూపాంతరము చెందెను. ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లనివై దగదగ మెరిసెను. మరియు మోషే, ఏలియా అను ఇద్దరు మహిమతో అగపడి ఆయనతో వారు మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు యేసును చూచి, ఏలినవాడా, నీకు ఒకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు మేము కట్టుదుము అనెను. లూకాసు వార్త 9వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దము ధ్వనించెను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని సెలవిచ్చెను. మత్తయి వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అదే విధముగా యేసు బాప్తిసమును తీయుచున్నప్పుడు, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. మత్తయి వార్త 3వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ మోషే ధర్మశాస్త్రమునకు సాదృశ్యమైన వాడు కావున ఇజ్రాయేలీలు మోషే యొక్క శబ్దమునకు చెవియొగ్గిరి. ఏలియా ప్రవక్తలకు సాదృశ్యమైన వాడు కావున ప్రజలు ఆయన యొక్క ప్రవచనపు వాక్కునకు చెవియొగ్గిరి. ఇద్దరును పాత నిబంధనకు చెందినవారు అయితే కొత్త నిబంధన యొక్క కృపా కాలము ప్రారంభించబడి ఉన్నది. ఇప్పుడు పరలోకము క్రీస్తును గణపరిచి ఆయన మాటకు చెవియొగ్గుడి అని సెలవిచ్చెను. మోషేయు, ఏలియాయు ఎంతైనను రూపాంతరపు కొండకు వచ్చి మాట్లాడినను వారు మీ కొరకు ప్రాణమును పెట్టలేదు. క్రీస్తే ప్రాణమును పెట్టి ఉన్నాడు. క్రీస్తు రానయున్న న్యాయాధిపతి కావున ఆయనకు చెవియొగ్గుడి. భూ సంబంధమైన జీవితంలో ఒకడు పలు శబ్దములకు చెవియొగ్గవలసిందే ఉండినప్పటికీ ప్రధానముగా ప్రభు యొక్క శబ్దమునకే చెవియొగ్గవలెను. ప్రభు యొక్క శబ్దమునకు విరుద్ధమైన వెవ్వేరు శబ్దమునకు చెవియొగ్గవలసినది లేదు. ప్రభు కొరకు రోషముగా ఉన్న ఒక చిన్నదానిని ఆమె తల్లిదండ్రులు తాగుడు అలవాటున్న ఒక పటాలపు అధిపతికి ఇచ్చి వివాహము చేసిరి. అతడు తన తోటి దళపతులతో రాత్రియందు తాగి నాట్యమాడు అలవాటు గలవాడు. అతడు తన భార్య వద్ద తన తోటి వారికి మద్యపానమును పోసిచ్చి వారితో కలిసి నాట్యమాడినట్లు చెప్పాను. ఆమె నిరాకరించగా అతడైతే భర్తకు లోబడు అను లేఖన వాక్కును జ్ఞాపకము చేశాను. దానికి ఆమె, భార్యలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని బైబిల్ గ్రంథం నందు చెప్పబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రభువునకు విరుద్ధముగా నడిచి ఆయనను దుఃఖపరచి మీకు లోబడలేను అని దృఢముగా చెప్పాను. దేవుని బిడ్డలారా, భక్తి వైరాగ్యముతో ఆకాశం నుండి వచ్చుచున్న శబ్దమునకు లోబడుడి. నిత్య కాలమునకు ఆస్వాదింపబడదు. నేటి ధ్యానమునకే వారు తమ కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. మత్తయి వార్త 17వ అధ్యాయం 8వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యోబు గ్రంథము 29 మరియు 28 అధ్యాయములు, సాయంత్రము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 1 మొదలుకొని 25 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.